అంటే టమాటా రసం అండి. ఇది బంగాళదుంప ఏపుడండి. అంటే మా బాబుకైనా మా పాపకైనా బాగా ఇష్టం. బంగాళదుంప ఏపుడన్నా టమాటా రసం అన్నా బాగా ఇష్టం. మా బాబుకి మా పాపకి ఇద్దరు తింటారు బాగానే. ఈ రసం అన్నా బంగాళదుంప ఏపుడైనా బాగుంటుంది. టమాటా రసం అండి. టమాటా రసం ఇవాళ దసరా కదండి, మేము నీసు వండుకోవండి ఇవాళ. ఎందుకంటే వాళ్ళు దసరా కాబట్టి పండగ చేస్తారు, కానీ మేము చేయలేండి. మేము చర్చికి వెళ్తాం కాబట్టి అందుకని చేయమండి. టమాటా రసం బంగాళదుంప ఏపుడు. ఎందుకు కూరలు పెడతానంటే ఈ శాస్త్రం కాబట్టి పెడుతున్నాను అనేసి అందరూ చేసుకుంటారు. వీటిని ప్రతి ఇంట్లో చేసుకుంటారు. ఏంటి బంగాళదుంప ఏపుడు, టమాటా రసం చూస్తా బాగున్నాయి కదండి. తింటాక కూడా బాగుంటాయండి. మా ఇంటికి రండి, భోజనానికి రండి. మా ఛానల్ చూసేవాళ్ళంతా మా ఇంటికి వచ్చి భోజనం చేసేయాలండి. టమాటా రసంతో బంగాళదుంప ఏపుడుతోటి అంతేనండో. నీసు కదండో, మళ్ళీ నీసు అనుకున్నారు. నీసు కదండి. ఎక్కువ నేను చెప్పాను కదండి, ఎక్కువ నేను కూరగాయలే ఎక్కువ వాడతాను. నీసు తక్కువ అండి. నీసు పెద్ద వాడను నేను, ఎప్పుడో ఒకసారి అంతే. అది కూడా బాయిలర్ కోడి, ఇంకేది తిన్ను. ఇంక నీసు ఏది తిన్ను. ఏదైనా ఇంకా ఫంక్షన్లో తప్పదు. ఇంకా ఆ రోజు వెళ్తే అక్కడ ఫంక్షన్లో తప్పనిసరిగా ఏదన్నా కొంచెం ఎంగిల్ చేయాల్సిన తప్పదు. మరి అక్కడ ఏమనుకుంటారు, వేసినాక వదిలేసింది అంటారు కదా. ఇస్త్రాకులో పెట్టినాక మరి తినపోతే వదిలేసింది వద్దని ముందే చెప్పచ్చు కదా అంటారు కదండి. అందుకని దాని ఫంక్షన్లో అయితే మటుకి తప్పనిసరి తినాల్సి వచ్చింది. తింటాను. ఇంట్లో మటుకు నేను చేసుకోండి తక్కువ. ఇంట్లోనే నీసు వండుతాం. అదే బాయిలర్ కోడే, ఇంకా తప్ప ఇంక వేరే తిన్ను. అది కూడా నెలకోసారో నెలకో 2 సార్లు అంతే. ఎక్కువ పప్పుచారు, రసం, బంగాళదుంప ఏపుడు, కూరగాయలు ఏం సరే. వంకాయ టమాటా ఎక్కువ వాడతాను, అవి ఎక్కువ తింటాం. వంకాయ టమాటా ఎండి చెప్పకూడదు తక్కువేను. అది కూడా వండుతాను కానీ నేను తక్కువ తింటాం. అంటే మా బాబుకి పాపకి పెడతాం కానీ నేను తక్కువ. అది పులుసు వేసుకొని తింటా అంతే. పచ్చి చేపలు, పచ్చి రొయ్యలు, ఏట మాంసం, నాటుకోడి ఇవన్నీ నేను తిన్ను. అది ఈ కూరలు పెడుతుంది యూట్యూబ్లో అనుకుంటారేమో. అది తప్పేం కాదు కదండి. అది తినేదే కాబట్టి పెడుతున్నానండి. మంచిగా కాబట్టి మనం ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు కాబట్టి నేను పెడుతున్నానండి. కానీ వండేటప్పుడు నేను వీడియో తీయలేను. ఎందుకంటే నేను ఒకదాని ఉంటా కాబట్టి అవి వండి పక్కన పెట్టాక మటుకి వీడియో తీస్తా. తప్పనిసరిగా చూడండి, మా వీడియోలు చూడండి. ఏ కూరలు ఇది ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు పెడతానండి. ఆకుకూరలు అన్నీ కలిపి వండుతా. దాంట్లో ఒక కూర తప్పనిచ్చి, ఒక కూర కూడా ఏంటంటే పాలకూర వేయను. పాలకూర అసలు తినను, వండను. ఇక మిగతా కూరలు ప్రతి కూర ఆకుకూరలు కలిపి వండుతా. కొండ గోంగూర, తెల్ల గోంగూర, తర్వాత పెరుగు తోటకూర, కొయ్యి తోటకూర, చుక్కకూర, మెంతికూర, టమాటా అన్నీ కలిపి వండుతా. బాగుంటుంది కూర. ఆ కూరలు బాగుంటాయి. అది కూడా బాగా ఆకులు బాగా కోసి నీట్గా శుభ్రంగా 4-3 సార్లు బాగా ఎక్కువ నీళ్ళలో జాడించి ఒక జల్లిడి గిన్నెలో పెట్టుకుంటే నీళ్ళన్నీ ఒడుస్తాయి కాబట్టి, లేకపోతే ఒక బేసిన్లో పెట్టుకున్న నీళ్ళు ఒడిసి మనం తాలింపు వేసేటప్పుడు, అంటే తాలింపు గింజలు ఏమండి, తాలింపు గింజలు మటుకు వేయం. ఇంక మిగతాయి వేసుకోవచ్చు. తాలింపు గింజలు మటుకేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఆ 3 వేస్తా. తాలింపు గింజలేను, ఎండుమిర్చి కూడా వేయను. ఇంతవరకే. ఒట్టు ఉల్లిపాయ, కరివేపాకు నేను వేసేది, పచ్చిమిర్చి ఆకుకూరలో.
ఆకుకూర కూడా కళాయిలో తాలింపు వేసుకొని నూనె ఎక్కువ పెట్టిద్ది దానికి కొద్దిగా. ఆకుకూరలు కదా పీల్చేసిద్ది. కొద్ది నూనె ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే నేను దానికి నీళ్ళు తగలదు, నీళ్ళు తగలకూడదు. నీళ్ళు తగిలితే ఏంటంటే కూర ఒక రోజు కూడా ఉండదు, పాడైపోయింది. అది నీళ్ళు తగలకుండా వచ్చి నూనెలోనే మగ్గాలి. అది నూనెలోనే మగ్గితే మనం 3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకుండా మామూలుగానే 3 రోజులైనా ఉంటుంది కూర, పాడవదు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు ఉంటుంది. అంటే 3 రోజులైనా మామూలుగా బయట పెట్టుకున్నప్పుడు 3 రోజులకైనా బాగుంటుంది ఆకుకూరలు. వండుకోవాలనుకుంటే అన్నా వండుకోండి. అంటే మళ్ళీ చెప్తానండి ఒకసారి. కొండ గోంగూర, తెల్ల గోంగూర, తర్వాత వచ్చి చుక్కకూర, అది తోటకూర, మామూలు పెరుగు తోటకూర, కొయ్యి తోటకూర, మెంతికూర, టమాటా, ఇన్ని రకాలు వేసి వండుకోవచ్చు. పాలకూర తప్పనిచ్చి, పాలకూర ఎత్తే టమాటా వేయకూడదండి. అసలు పాలకూర మేము తినం. అది మా ఛానల్ చూడండి, మంచి వీడియోలు పెడతాను, నేను చెడ్డగా పెట్టను. ఇవాళ దసరా కదండి, వీడియోలు తీస్తాను అండి. ఇవాళ తప్పనిసరిగా తీస్తాను. 1, 2, 3 అయినా తీస్తాను వీడియోలు ఇవాళ. మరి వీడియోలు ఆ రకంగా నేను వెళ్ళి తీస్తున్నానండి. మరి చూడండి కొంచెం, ఎందుకంటే చూడండి, ఇంకా మిగతా వాళ్ళకి పంపండి, మీ వాళ్ళకి పంపండి, చెప్పండి మా ఛానల్ గురించి కూడా. తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొట్టండి. యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మస్తు వస్తున్నాయి. ప్రతి వీడియో వస్తుందండి, ఏదైనా వస్తుంది. ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి నేను మేత పెడుతూనే ఉంటాను. ఎందుకో నాకు అదొక అలవాటు. పక్షులు పెడతాను, నల్లసీమలకు పెడతాను, ఎలికలకి పెడతా, మరి పిల్లికి పెడతా, కుక్కలకి పెడతా. ప్రతి దానికి, ఇది అదని కాదు, ఆవులకి పెడతా. ప్రతి దానికి ఏదో ఒకటి మేత అట్లా పెడతా నేను. ఏంది ఎలుకలకి పెడుతుంది అది పెట్టండి, అవి కూడా నోరు లేని జంతువులే కదండి. కాకపోతే అవి కొట్టేస్తాయని భయపడతారు. కానీ కాకపోతే ఏంటంటే అవి కూడా పాపం వాటికి మేత దొరకాలి కదండి. మనం మేస్తాం తినేటప్పుడు వాటికి కూడా కొద్దిగా, అంతేగాని ఎలుకలు పెంచుతుంది అది పెంచుతుంది అంటున్నారు నన్ను. ఎలుకలు పెంచుతున్నావు ఏంటని. ఎలుకలు పెంచేదేముంది, అవి ఉంటున్నాయి కాబట్టి అన్నీ ఆగం చేయకుండా ఉంటున్నాయి. ఒక చాట అన్నం అయితే తిని ఒక చాట ఉంటున్నాయి, లేకపోతే అంతా ఆగం చేసేస్తాయి. అదే అండి. పొరపోతుంది పొద్దున్నే. చూడండి మా వీడియో మటుకు చూడండి, మంచి వీడియోలు పెడతా ఉంటాను. మంచి వీడియోలు పెడతాను. ఇవాళ పండగ కాబట్టి ఈ వీడియోలు తీస్తాను, పెడతాను. మంచి వీడియోలు వస్తాయి, చూడండి తప్పనిసరిగా మా వీడియోలు చూడండి. ఇది టమాటా రసము, బంగాళదుంప ఏపుడు. ఏదో గొప్ప పెడుతుంది అనుకున్నారు. గొప్ప ఏమిటి, మంచి కూరలు అయ్యి తింటాక మంచి కూరలు. పెద్ద నీసే పెద్ద కూర కాదు, మంచి కూర కాదు నీసే ఉన్నా. వాటికంటే మంచి కూరలు ఇవే. కొంతమంది నీసు చేపలు మాసం అంటారు, అట్ట కాదండి. రసం, టమాటా రసం, పప్పుచారు, బంగాళదుంప వేపుడు, పచ్చడి, ఇవి మంచియే, తింటాక కూడా బాగుంటాయి. గంటన్నా తినేవాళ్ళు 2 గంటలు అని తింటారు. అది ఇలాగంటున్నా అని చెప్పి ఎవరు విసుక్కోగాకండి, కోప్పడగాకండి. మా వీడియోలు చూడండి, మా ఛానల్ చూడండి, మా ఛానల్ ఓపెన్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళకి చెప్పండి. అంటే నాకు చదువు లేదు, నేను ఇంక వేరేలాగా మాట్లాడలేను, మామూలుగా మాట్లాడుతున్నాను. కొంతమంది అంటున్నారు కొద్ది ఫ్యాషన్గా మాట్లాడమని. ఫ్యాషన్ ఏంటండి, ఫ్యాషన్ మనకున్న దాంట్లో మాట్లాడతాం. ఇండియా తెలుగు మాట్లాడుతున్నాను, ఇంకేం కావాలి. నాకు ఏ భాష నాకు రాదు. నేను ఏ ఊర్లో ఏ దేశాలను తిరగను. తాడేపల్లిలో పుట్టాను, తాడేపల్లిలో ఉంటున్నాను. స్వగ్రం సీతానగరం, సీతానగర్లో పుట్టా, సీతానగర్లో ఉంటా, ఇంకెక్కడికి వెళ్ళను. ఎప్పుడైనా వెళ్తే గుంటూరు, విజయవాడ, మంగళగిరి, బాపట్ల, ఇంకెంతకు తప్పనిసి వేరే ఊర్లు నేను వెళ్ళను. అది చూడండి. కాలు బాగలేనప్పుడు వెళ్ళాను, పిడుగురాళ్ళు వెళ్ళాను, మరి పిడుగురాళ్ళు ఒకటి వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను కాలు బాగలేనప్పుడు. ఇక పనులకి వెళ్ళాలండి. పొంగులూరు వెళ్ళాను గుంటూరు దాటాక. అంతేగాని ఇంకా మిగతా ఊర్లు నాకు తెలియదండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళను, ఈ చుట్టుపక్కల తాడేపల్లి ఏరియాలోనే తిరుగుతూ ఉంటా, ఈ తాడేపల్లి ఏరియానే. ఇక బంధువులు గిందులు అడగంటే వెళ్ళను, తక్కువ. ఉన్నారు బంధువులు, వెళ్ళను. ఎందుకంటే చిన్న చూపు చూస్తారని. మనకు లేదు, వాళ్ళకు ఉంది, చిన్న చూపు చూస్తారు. ఎందుకు వాళ్ళ దాకపోయి మనం చిన్న చూపు చూసుకోవటం అని వెళ్ళను. మనకున్న దాంట్లో తిని మన ఇంట్లో మనం ఉంటాం.
వాళ్ళ కాడికి పోయి ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, మంచి బట్టలు కట్టుకోలేదు, మంచి చీరలు కట్టుకోలేదు అంటే మనకున్నాయే అయ్యే మనకు మంచి చీరలు. అది 100 రూపాయల చీర అయినా మంచి చీర మనకి. వాళ్ళు 10,000 రూపాయల చీర కట్టినా, మనం 100 రూపాయల చీర కట్టినా, మనం ఒళ్ళు దాచుకోవటానికి ఏదైతే ఏమండి, ఒళ్ళు దాచుకోవటానికి ఏ చీర అయితే ఏమైంది, 400, 500, 1000 రూపాయలు మించను నేను చీరలో. 1000 రూపాయల లోపే కానీ ఎక్కువ రేట్ నేను పెట్టను. చాలు, మన సంవత్సరం అంతా అంతే, అంతకంటే నేను ఎక్కువ పెట్టలేను. ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా అంటే చెప్తున్నా, అంతే చెప్తున్నాను, వినండి, చూడండి. కొంతమంది కాస్ట్ల చీరలని కట్టుకొని తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. ఎందుకండి అంత డబ్బు అట్లా పెడతాం వేస్ట్గా? ఆ డబ్బు ఉంటే ఇంకా దేనికైనా పనికొస్తాయి కదండి, ఇంట్లో వాళ్ళకి పనికొస్తాయిగా, దేనికో దానికి పనికొస్తాయి కదా, దానికి వాడుకోవచ్చు. ఎక్కువ కాస్ట్లు కొన్నా కూడా అది చినిగిపోకుండా ఉంటుందా? చినిగిపోయిద్దిగా, ఎలిసిపోయిద్దిగా. ఎలా కొనకూడదు, చినగకొనకూడదు, చినిగిద్ది, ఎలిసిపోయిద్ది. మనం ఎంత కాస్ట్లు కొన్నా, తక్కువ రేటు కొన్నా అంతే, ఎక్కువ రేటు కొన్నా అంతే. కొంతమంది ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు అట్లాగా, మనకు డబ్బు లేదు కాబట్టి, డబ్బు ఉన్నా లేకపోతే మేము ఇంతే. ఇంకా ఇదే మా సామెత, ఇంత. ఇంకా మాకు డబ్బు ఉన్నా లేకపోతే ఇంక ఇలాగా ఉంటాం. డబ్బు ఉందని ఒకలాగా, డబ్బు లేక ఒకలాగా నేను ఉండను. ఒకే తీరుకుంటా, ఒకే మాట మీద ఉంటా. ఇప్పుడు ఇంతే. మా అమ్మ నేర్పిన పద్ధతి అది మాకు. మా అమ్మ పెద్ద బడాయి పోగకండి, మీరు కష్టపడేవాళ్ళు కాబట్టి, కష్టంలోంచి వచ్చినవాళ్ళు కాబట్టి మీరు ఎంతలో ఉంటారో అంతలో ఉండండి అని మా అమ్మ మాకు నేర్పింది. మా అమ్మ అట్టగా మాకు ఆమె నేర్పించబట్టే మాకు ఈరోజు మేము ఇలాగా భూమి మీద బతుకున్నాం. ఇంకా మేము లేకపోతే ఆమె నేర్పకుండా మేము అడ్డమైన తిరిగి అడ్డమైన చాటు తింటే మేము ఎప్పుడో కాటికి వెళ్ళిపోయేవాళ్ళు, గుంటలో ఉండేవాళ్ళం. మా అమ్మ పద్ధతిగా పెంచింది కాబట్టి పద్ధతి నేర్పిందామా. భర్త లేకపోయినా, మా నాన్నగారు చనిపోయినా పద్ధతిగా నేర్పింది. కష్టపడిందామా, చాలా కష్టపడింది. ఆ కష్టమే మాకు తెలిసింది. ఆమె పడ్డ కష్టం బిడ్డల కోసం, తన బిడ్డల కోసం ఎంత కష్టపడింది, ఎంత పోరాడింది బిడ్డల కోసం. ఆస్తులు అన్నీ పోగొట్టుకొని బిడ్డల కోసం పోరాడిందామా. ఆ వయసు మీద భర్త చనిపోయినా కూడా బిడ్డల కోసం అలా ఉండిపోయింది. బిడ్డలను పోషించుకుంది, కూలి పని చేసుకుందా, ఒడ్డు చాకరీ చేసింది. ఆమె తినకో బిడ్డలను పోషించుకుంది, బిడ్డల్ని ఒక ఇళ్ళకి ఇచ్చుకుంది. నేను మోటుగా మాట్లాడుతున్నాను అనుకోకండి, నా మాట ఇంకంతే. నేను ప్యాషన్గా నేను మాట్లాడను, ఎవరు తిట్టుకోకండి. వినండి, నేను చెప్పింది కూడా వినండి, చూడండి, మా ఛానల్ చూడండి, వినండి. నేను చెడ్డగా నేను మాట్లాడను, అన్నీ మంచిగానే మాట్లాడతాను. ఏ కూర ఉండి తేప యూట్యూబ్లో పెడతా ఉంటాను, చూడండి. టమాటా రసం బంగాళదుంప ఎప్పుడు చేశాను చూడండి, తినండి. మీరు కూడా వండించుకొని తినండి ఇంట్లో. మంచి కూరలే, చెడ్డ కూరలేం కాదు. అది గుంటూరు జిల్లా తాడేపల్లి బోసుమ సెంటర్. నా పేరు కూడా శాంతేనండి. నా ఛానల్ పేరు కూడా మా ఛానల్లో తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, నా వీడియోలు వస్తాయి. ప్రతి వీడియో వస్తుంది మాది. నేను ఉంటాం మటుకు మోటుగానే ఉంటానండి, అంత ప్యాషన్గానే ఉండను. మోటుగానే ఉంటా మనిషిని. అంత ప్యాషన్ నాకు తెలియదు, ఫస్ట్ నుంచి నాకు తెలియదు. మామూలుగా అంతే, నిండా గుడ్డలు కట్టుకుంటాను, శుభ్రంగా ఉంటాను, అంతే. ఇంకెంతకంటే ఏం కావాలండి? మెడలో నకలు తెగేసుకొని చేతులు ఉంగరాలు పెట్టుకొని తిరగాలా ఏంటి అన్నా? చాలు, ఇలా ఉన్నా చాలు. భగవంతుడు ఇది ఇచ్చాడు నాకు, చాలు. ఇది తృప్తి నాకు. అంతకంటే ఎక్కువ మనం పోకూడదు. మనకి ఎంతవరకు ఇచ్చాడు దేవుడు, దాంట్లో తృప్తి పడాలి, అంతే. బంగారం తగిలించుకొని తిరగాలి, నగలేసుకొని తిరగాలి అని నేను లేదు. పట్టు చీరలు కట్టుకోవాలి అని నాకు లేదు. నాకున్న దాంట్లోనే అది 300 చీర అయినా సరే, 500 చీర అయినా సరే, అదే నాకు పెద్ద గొప్ప. చాలు, ఇంకంతకంటే పెంచకూడదు. మనం ఎంతవరకు సంవత్సరం అంతవరకే. ఇప్పుడు 5,000 పెడతాము, ఫోన్ వస్తుందండి నాకు ఎప్పుడంతే. వీడియో చేసేటల్లా ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తుంది నాకు తెలుసు. బాగా చేసింది. అదే అండి మా పాప చేసిందండి ఫోను. సరే మరి ఉంటానండి, మళ్ళీ చేస్తూనే ఉంటుంది. అంటే లేట్ అయిపోయింది, 9 అయిపోయింది, రాలేనే చేస్తుంది.
సరే, గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్ అండి. నా పేరు శాంతి అండి. తప్పనిసరి మా వీడియో చూడండి. మా వీడియో ప్రతి వీడియో వస్తున్నాడు చూడండి. ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాయి, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. నేను మంచిగా మాట్లాడుతాను, చెడ్డగా నేను మాట్లాడను, ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. మరి కొంతమందికి ఇసుక పుట్టిద్దాం. ఛానల్ కూడా నేను ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే వీడియో కూడా పెద్ద వీడియో తీస్తాను, చిన్న చిన్న వీడియోలు తిను. కొంతమందికి ఒక్కొక్కరికి చూపించి వదిలేస్తుంటారు. అది చూసి చూడనట్టు అయితే ఏం నచ్చిద్దండి? అది వినాలి, స్టోరీ వినాలి, మాటలు వినాలి. కొన్ని మంచి మంచి మాటలు చెబుతూ ఉంటాను. కొంతమంది నచ్చితే, కొంతమంది నచ్చదు. వినండి, చూడండి, మా ఛానల్ చూడండి, ఇంకెవరికైనా చెప్పండి. మరి మీ అందరికీ వందనాలండి. నేను చర్చికి వెళ్తాను కాబట్టి వందనాలు ఎక్కువ చెప్పుకుంటాను. వందనాలండి, మీ అందరికీ వందనాలండి. మా ఛానల్ చూసినందుకు, చూడబోయే వాళ్ళకి, చూడని వాళ్ళకి కూడా చెప్పండి. అందరికీ చెప్పుకుంటున్నాం వందనాలు. మీ అందరికీ వందనాలు. పండగ శుభాకాంక్షలు కూడా. అంటే ఇప్పుడు దసరా కదండి, దసరా శుభాకాంక్షలు కూడా మీకు, మీ అందరికీ. మా ఛానల్ చూసేవారికి, యూట్యూబ్ చూసేవాళ్ళకి అందరికీ, చూడని వాళ్ళకి కూడా చెబుతున్నా. అందరికీ వందనాలండి, నమస్కారాలు.